అందరికీ నమస్తే. కవితక్క ముచ్చటిచ్చిరు పేపర్లా, నిరంజన్ రెడ్డి ముచ్చటిచ్చిరు పేపర్లా. నీళ్ళ నిరంజన్ రెడ్డి అంటే ఈయన ఎవరికి నీళ్ళు ఇచ్చింది లొడపీసలేదు మా ఆసుపత్రిలో, కానీ పేరు మాత్రం నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నా కాలాన. వీళ్ళిద్దరి బయటవాయి ముచ్చట్లు బాగోతాలు పేపర్లు వచ్చినాయి. ఇవాళ పేపర్లు వచ్చిన ముచ్చట చెప్తే అబద్ధం చెప్పాను, ఈయన ప్రయత్నం చేయరి, తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టు. ఫస్ట్ మేనత్త కాడికి పోదాం, మా కవితక్క కాడికి. ఏమంటుందంటే, నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోద్ది నా కొడుకు అనుకుంటున్నాం మేము. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోద్ది అని చెప్తుంది. ఎంతైనా కేసీఆర్ బిడ్డ అన్నప్పుడు ఆ మాత్రం తెగింపు ఉంటుంది కదా. తెలంగాణ బిడ్డ, పులి బిడ్డ, ఆడబిడ్డ. ఇంకా ఏం చెప్తున్నావు అక్క చెప్పరా తప్పన? నువ్వు ఉండాలి తెలంగాణ ప్రజలకు. నువ్వు ఎందుకంటే గతంలో చేసిన ముచ్చట్లు మొత్తం చెప్పాలంటే నీతోటి అయితే ఎవరితోటి కాదు. అంగడి స్థలాలను కబ్జా చేసిన నిరంజన్, అంగడి స్థలాలను కబ్జా చేసినట్టు ఈయన. ఇంకేం చేసిండు నిరంజన్ రెడ్డి? 3 పామాలు కట్టుకున్నాడు. అవును తల్లి 3 కట్టుకున్నట్ట. ఆ కాలంలో అందరూ కష్టం చేసిరు కాబట్టి కట్టుకుంటారు. 3 కట్టుకుంటారు, 4 కట్టుకుంటారు, 8 కట్టుకుంటారు. ఇంకా ఆయన అవినీతిని కప్పిపుచ్చిన హరీష్ రావు బాగా చూడు. మళ్ళీ అటు ఇటు పోతుంది, చుట్టూ ఎవరు తిరుగుతాడు అనుకొని చక్కగా హరీష్ రావు నెత్తిలే గుండాలు ఎత్తేస్తుంది. మెనబావే పాడైపోను బావ మీద ఎందుకో ఇంత కోపం. మరి ఏమో ఎందుకు కోపం ఉందో మళ్ళీ నేను చెప్తూ ఇంకొక అయిపోద్ది నా ముచ్చట. కానీ ఆయన అవినీతిని కప్పిపుచ్చిన హరీష్ రావు మీడియా ద్వారా పెద్దసారి దృష్టికి తీసుకెళ్తా. ఏ పెద్దసారి కావచ్చు, మళ్ళీ గాయనే అలా అయ్యనే ఇంకేడిపోతుంది. ఇక అడిగి పోయి పెద్దసారి అంటుంది. ఇంకా నిరంజన్ రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్ఎస్ ఇక ఎన్నటికీ గెలవదు. నిరంజన్ రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికి గెలవదు అని చెప్తుంది. అంటే ఇంట్లో మంచోళ్ళు కావచ్చు. అయ్య ఏ నెంబర్ మంచోడు, అన్న కూడా మంచోడే. అన్న మంచోడే, అయ్య మంచోడే. మరి లంగా దొంగ ఓలంటే హరీష్ రావు ఏక నెంబర్ దొంగ. ఆ తర్వాత ఆయన సోపతికాలు మొత్తం దొంగలని ఈమె ఆలోచన. మరి ఒకసారి ఈమె చెప్పిన ముచ్చట చెప్దాము. అంగడి స్థలాలను కబ్జా చేసిన నిరంజన్. మరి అంగడి స్థలాలు ఆయన కబ్జా చేస్తుంటే నువ్వు, నీ అయ్య, నీ అన్న, నీ బావ, నీ పార్టీళ్ళు 10 ఏళ్ళు వెళ్ళిన ముఖ్యమంత్రులంతా గర్గవీక పోయినారులా. మరి అంగడి సరికేనా, అది అంగడి స్థలమేనా? మరి అంగడి స్థలాన్ని కబ్జా చేస్తుంటే మరి మీరు ఏం చేసిరు? మరి అడగొచ్చు కదా ప్రజలారా. మనం అధికారం వీళ్ళ చేతుల్లో ఉంది కదా. ఈ నిరంజన్ రెడ్డి అంటోడు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక అయితే కబ్జా చేయనట్టు నాకు తెలిసి. మరి 3 పామాదులు కట్టుకున్నట. మరి 3 పామాదులు కట్టుకుంటే నువ్వు మనిషివి ఒకరివేనా అయితే మరి నీకు 3 పామాదులు ఎందుకురా అని నన్ను అడిగినవా? అడగదు. ఎందుకు? ఆమె ముచ్చట కూడా చెప్పింది కిందంగా, ఆయన ముచ్చట కూడా, ఆయనతో ముచ్చట కూడా చెప్తా. కానీ వీళ్ళ పార్టీలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు చేస్తే వీళ్ళకు వాళ్ళ దేవుళ్ళ లెక్క అవుపడ్డారు. ఈమె జర్రంతా పార్టీకి వెళ్ళి బయటికి వెళ్ళేసరికల్లా వాళ్ళంతా దయ్యాలు లెక్క అవుపడుతుంటారు. సరే అవుపడుతారు కానీ నువ్వు మాత్రం చెప్పాలనుకున్న ముచ్చట పక్క చెప్పుకుంటూ వస్తున్నావు నీ కడుపుసాల కూడా. మరి ఇక నీకు అంతం ఏడుందో ఆరంభం ఏడుందో నాకైతే అర్థమైతే లేదు. కానీ నిరంజన్ రెడ్డి మాత్రం అంగడి స్థలాలని గుంజుకుండా అని అయితే చెప్పినావు. కానీ నువ్వు మాత్రం ఆయన సపడే కూకున్నావు. నీ అయ్య ఊకుడు, నీ బావ ఊకుడు, నీ అన్న ఊకుడు, అందరూ ఊకుడు. ఎందుకంటే ఆయన మీద అధికారంలో ఉన్నది. వనపర్తిలో నిరంజన్ రెడ్డి కారణంగా ఇక ఎన్నడూ గెలవదట. శాపం పెడుతుంది. మామూలు శాపాలు కాదు, అడవిలో శాపం తగిలితే ఆగమైపోతారు. దెబ్బలు ఏమన్నా సెట్ చేసి ఉపాయం చేయరు బీఆర్ఎస్ వాళ్ళు. ఇంకా మా మట్ట అంటుంది కదా, ఈయన కూడా చెప్పాలిగా ముచ్చాడు నిరంజన్ రెడ్డి. మరి ఈయన కూడా ఊకితే బాగుండదు కదా. ఈయనేమంటాడంటే, అడ్డంగా బుక్కయి జైల్లోకి వెళ్ళిన లిక్కర్ రాని అమ్మర కొడుక ఈడు మునగాడే. అడ్డంగా బుక్కయి జైల్లోకి వెళ్ళిన లిక్కర్ రాని నువ్వా నా గురించి చెప్పేది? నేను ఎంత పెద్ద పీకుడు మంతున్నా అనుకుంటున్నావు? నువ్వు నా గురించి ఏలెత్తి చూపించే అంత ఆడి మనిషి వానమ్మ నువ్వు. లిక్కర్ రాని ఈ నడుచుకుంటున్నాడు. ఇంకా గత ఎన్నికల్లో ప్రజల ముందు మాకు తలవంపులు. ఈమె సారపంచాయలు ఢిల్లీకి పోయిందిగా. అయితే ఎన్నికలకు పోదామంటే తలవంపులు వచ్చినాయంట ఈయనకు. ఇంకా ఎవరి మెప్పు కోసం ఈ ఆరోపణలు? చేతనైతే నిరూపించాలే. కవితకు సభ్యత సంస్కారాలు లేవు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కవితకు సంస్కరణ లేదు, సభ్యత లేదు అనేది ఇవాళ గుర్తొచ్చింది ఈయనకు. మరి ఈయనకు కూడా కవితక్క ముచ్చట కట్టబుండే. మరి ఈయనకు కూడా మరి ఈమె లిక్కర్ స్కామ్లో ఇరికినప్పుడు ఎన్నిసార్లు అన్నాడే, కవితక్క మల్లె పువ్వు, కవితక్క చాలా మంచిది, ఆమె మీద లేని ఆరోపణలు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, అసలు సారపంచాయి ఆమెకేం అక్కరే అని అనలే ఈయన? అన్నడా అనలేదా? ఆయన గట్ట అన్నాడు, గీయాలేమంటాడు? నువ్వు గత ఎన్నికల్లో మాకు ప్రజల ముందుకు పోదామంటే ముఖం లేకుండా చేసినావు. నువ్వు సారపంచాలకు పోయి అడ్డగా బుక్ అయినావు. లిక్కర్ రాని అంటుండి ఇవాళ.
మరి ఇంట్లో ఓరి మాట నమ్ముదాం ప్రజలారా? లిక్కర్ రాని చెప్పిన ముచ్చట నమ్ముదానా, నీళ్ళ నిరంజన్ రెడ్డి చెప్పిన ముచ్చట నమ్మాలనా? ఇద్దరు లంగ దొంగలే కాకుండా వచ్చినా, ఇద్దరు అవునా కాదా చెప్పుది. వీళ్ళు అయ్య మంచోడు అన్న మంచోడు అని కవితమ్మ చెప్తుంది, హరీష్ రావు లంగ దొంగ అని చెప్తుంది. ఈయనేం చెప్తాడు, నువ్వు మాత్రం లిక్కర్ రాని అని చెప్తాడు. లిక్కర్ రాని వాస్తవమే, నువ్వు లంగ దొంగ వాస్తవమే, మీరంతా కలిసి జనాల సొమ్ము ముంచిన సంగతి తిరిగే. కవితమ్మకు లేకుండా అసలు ఫామ్ హౌజులు, కవితమ్మకు ఫామ్ హౌజులు లేవా? కవితమ్మకు ఉంటుంది ఫామ్ హౌజు, ఈ నిరంజన్ రెడ్డికి ఉంటుంది, కేటీఆర్కి ఉంటుంది, కేసీఆర్కి ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సొమ్ము తింటందుకు తెలంగాణ ప్రజలకు అడ్డంగా పుట్టిరు వీళ్ళ దద్దమ్మలంతా, ఈ బయటవాయి గాళ్ళంతా అడ్డంగా పుట్టి తెలంగాణ ప్రజల సొమ్ము తినుకుంటా ఎంజాయ్ చేసి 10 సంవత్సరాలు పందికొక్కరు లేక మెక్కి పత్త లేకుండా వీకిరు. ఇవాళ ఒక్కొక్కటి మాత్రం బయటికి వెళ్తున్నాయి. మొత్తానికి సరే తప్పో ఒప్పో కానీ కవితమ్మ మాత్రం గిసోడి ముచ్చట చెప్తాను ఏక నెంబర్. గిసోడి ముచ్చట రోజుకోటి చెప్తూనే ఉండాలి. వాక మంత్రులయ్యి, ఎమ్మెల్యేలయ్యి, ఎమ్మెల్సీలయ్యి, మీ అయ్యయ్యి, మీ అన్నయ్యి, మీ బావయ్యి అన్ని ముచ్చట బయట పెడితే రేవంత్ రెడ్డి దిగంగానే నిన్న ముఖ్యమంత్రి చేస్తారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే నిజాలు కావాలి తెలంగాణ ప్రజలకు. నీ దగ్గర చాలా నిజాలు ఉన్నాయి, ఆ నిజాలన్నీ ఒక్కొక్కటి బయట పెట్టి ఉపాయం చేయి. వాక్క లిక్కర్ రాని నీళ్ళనే ముచ్చట కదా, ఆయన నిరంజన్ రెడ్డి అంటుంది కదా, ఆ నీళ్ళ నిరంజన్ రెడ్డి అనే ముచ్చట ఏం చెప్తున్నా, అన్ని ముచ్చట బయట పెట్టక్క మమ్మ కానీ.